హాయ్ ఫ్రెండ్స్, ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ముల్లంగిని పీల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ముల్లంగిని దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ని వేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేటట్టు కలిపి మగ్గబెట్టుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవి పక్కకు పెట్టుకోవాలి ఆఫ్ చేసేసుకొని. తర్వాత ఒక ప్యాన్ మీద శనగింజలు వేసుకోవాలి కొంచెం. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కోర్స్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత శనగింజలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకుంటే ముల్లంగి చట్నీ రెడీ. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.